నమస్తే అందరికీ. స్వామి రామ్దేవ్ గారి యోగా క్యాంపులలో వెన్నునొప్పి నివారణకు సెలవిచ్చిన యోగా చికిత్స బై గోవింద సింహ గారు. వెన్నునొప్పి అనేది మెడ క్రింది భాగం నుండి తుంటి ఎముక బంధనం వరకు ఏర్పడే నొప్పి. సాధారణంగా ఈ నొప్పి ఎక్కువ శారీరక శ్రమ, వ్యవసాయ పనులు, బరువులు మోసే పనులు, ఎక్కువ సమయం కూర్చొని చేసే పనుల వలన ఏర్పడుతుంది. కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ సమయం పనిచేయడం వలన, కూర్చునే విధానం సరిగా లేకపోయినా వెన్నునొప్పి రావచ్చు. వెన్నెముకకు దెబ్బ తగలడం వల్ల కండలు కానీ ఎముకలు కానీ చిట్లడం, విరగడం, కండరాలు బిగుసుకుపోవడం వలన కూడా ఈ నొప్పి ఏర్పడవచ్చు. వెన్నునొప్పి ఉంటే నిల్చోలేము, కూర్చోలేము. వెన్నునొప్పి ఉంటే పడుకోలేము. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా వెన్నునొప్పి లేదా నడుము నొప్పి లేదా మెడ నొప్పి మొదలైన నొప్పితో బాధకు గురవుతారు. ఇటువంటి నొప్పికి గురైన వారు తేలికైన కొన్ని యోగాసనాల ద్వారా నివారణ పొందవచ్చు. వెన్నులో 33 పూసలు ఉంటాయి. ఇవి మెడ కింద నుంచి గుదం వరకు విస్తరించి ఉంటాయి. ఈ పూసల మధ్య కుషన్ల డిస్కులు ఉంటాయి. వెన్నుపూసల మధ్య నుంచి నరాలు వెళ్ళడానికి మార్గం ఉంటుంది. మెదడు నుంచి కింద భాగానికి నరాలు వెన్ను ద్వారా వెళ్తుంటాయి. ఈ ద్వారం సన్నబడితే నరాల మీద ఒత్తిడి పడుతుంది. దీనినే స్టెనోసిస్ అంటారు. వెన్నులో ఒక పద్ధతి ప్రకారం ఒకదానిపై మరొకటి అమరి ఉంటాయి. ఇవి పక్కకు కదిలిన నరాల మీద ఒత్తిడి పడుతుంది. దీన్ని స్పాండులోస్టాసిస్ అంటారు. వెన్నుకు వెనక వైపు ప్రత్యేక పూస దగ్గర చిన్న కీళ్ళు ఉంటాయి. వీటిని పెసెట్ జాయింట్స్ అంటారు. ఆస్టియోపోరోసిస్ వల్ల ఇవి అరిగిపోతాయి. వెన్నుకి బలాన్ని ఇస్తూ రెండు పక్కల ఉండే కండరాలు బలహీనమైన బిగుసుకుపోయిన వచ్చే నొప్పిని మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటారు. వెన్ను నిర్మాణంలో మార్పులు ఏర్పడడం వలన కూడా కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. వెన్ను పక్కకు వంగితే స్కోలియోసిస్ అంటారు. ఇది సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు వారికి ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఇది అధికం. నిలబడినప్పుడు భుజాలు 2 ఒకే స్థాయిలో ఉండాలి. తుంటి ప్రాంతం కూడా 2 పక్కల ఎగుడు దిగుడు ఉండకూడదు. చేతికి నడుముకి మధ్య దూరం 2 పక్కల సమానంగా ఉండాలి. ఇలా లేని పక్షంలో వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే వయసుతో పాటు వెన్ను వంకర పోతుంది. వంకర పెరుగుతుంది. క్రమంగా ఊపిరితిత్తుల ఒత్తుకొని ఊపిరి ఆడని పరిస్థితి వస్తుంది. వెన్ను ముందుకు వంగితే దానిని కైఫోసిస్ అంటారు. దీనిని మనం గూని అంటాం తెలుగులో. ప్రారంభ దశలోనే దీనిని గుర్తించి చికిత్స చేసుకోవడం ఉత్తమము. మనం కూర్చున్నా, నిల్చున్నా, పరిగెత్తినా, సరిగా కూర్చోకపోయినా, కదలకుండా కూర్చున్నా కూడా నడుము మీద భారం పడుతుంది. కనుక ఏ పని చేసినా సక్రమంగా చేయడం మంచిది. అంటే నడుము నిటారుగా, స్పైన్ నిటారుగా ఉండేట్టుగా చూసుకోవాలి. కూర్చునే కుర్చీ వెనక భాగం తల వరకు ఉండేటట్లు ఎన్నుకోవాలి. 1 గంట సేపు కూర్చుంటే లేచి 2-3 నిమిషాలు తిరిగి వచ్చి మరలా కూర్చోవాలి. అంటే గంట కంటే ఎక్కువసేపు కంటిన్యూగా కూర్చోవడానికి వీల్లేదు. కూర్చుంటే ఏదో దుష్ప్రభావం వస్తుంది. గంట సేపు కూర్చుంటే లేచి 2-3 నిమిషాలు తిరిగి వచ్చి మరలా కూర్చోవాలి. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం
ఒకే భంగిమలో నిల్చోవడం కూడదు, అంటే కరెక్ట్ కాదు. బరువులు మోసేటప్పుడు వంగి మోయకూడదు. మోకాళ్ళ మీదకు వంగి నెమ్మదిగా బరువును శరీరానికి దగ్గరగా చేర్చుకొని మోయాలి. వెన్నునొప్పితో బాధపడేవారు కొన్ని సులభ యోగాసనాల ద్వారా సంపూర్ణ నివారణ పొందవచ్చు. అవి ఏంటి అని చూద్దాం. ఒకటి శవాసనం. ఈజీగా చాలా మంచిది, ఇది అందరికీ మంచిది, అన్ని రోగాలు కూడా నయమవుతాయి. ఇది కూడా నయమవుతుంది. మార్జాలాసనం అంటే పిల్లి ఆసనం, పిల్లిలాగా. పవనముక్తాసనం మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ గుడ్ వన్. తర్వాత అర్థ మత్స్యేంద్రియాసనం, ఇది కూడా. వృక్షాసనం జస్ట్ నిలబడి చేసే కదా. మత్స్యాసనం చేపలాగా. శలభాసనం శలభంలాగా. ఉత్తానాసనం బాలాసనం పిల్లలాగా, చిన్న. మొదలైన ఆసనాలు వెన్నునొప్పి నివారణలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఈ ఆసనాలన్నీ వేస్తే మనకు వెన్నునొప్పి అనేది నివారణ రాదు, మెడ నొప్పి కూడా రాదు, నడుము నొప్పి కూడా రాదు. ఈ ఆసనాలు 3 కవర్ అవుతాయి. ఇక మత్స్యాసనం ఉంది, అది మెడ నొప్పి రాదు, జీవితంలో పట్టి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. మార్జాలాసనం వెనకిది, వెన్నునొప్పికి. ఇంకోటి థైరాయిడ్ కూడా పనిచేస్తుంది మార్జాలాసనం, లేడీస్కి. సో ఇప్పుడు చెప్పిన ఆసనాలన్నీ వేసేసుకోండి, ఏ రోగం దగ్గర రాదు. అంటే ముఖ్యంగా ఈ 3 అయితే బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ వ్యవసాయ యూనివర్సిటీ బెంగళూరు. సెలవు.